అమ్మమ్మ. అయ్యో మమ్మీ ఫస్ట్ టైం అమ్మమ్మకి చెప్పకుండా వస్తున్నాం కదా, చాలా ఎక్సైట్ ఉన్నది. అవును కానీ ఆగు, ఏం చేస్తాను చూద్దాం. అమ్మమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో. అరే సాయి, ఏంట్రా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది? అమ్మ వాళ్ళేరి, అన్నయ్య వదినేరి, అసలు సౌండే లేదు. ఎటు వెళ్ళిండ్రు? ఏంటక్క సడన్గా వచ్చిండ్రు? ఒక ఫోన్ లేదు ఏం లేదు. దబ్బా కూర్చోండి. కూర్చుంటాం కానీ అమ్మ వాళ్ళు లేరురా, కనబడతలేరు అసలు. అయ్యో అక్క, మీరు అస్సలు తెలియదు కానీ తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉండే అయితే వెళ్ళిండ్రు. అస్సలు వచ్చే టైం అవుతుంది. సరేరా, మరి అన్నయ్య వాళ్ళు లేరు? ఎందుకు ఏడుతున్నావే? ఎందుకు ఇంత రొల్లి చేస్తున్నావు? ఏమైందిరా? ఏమవుతుంది అక్క, అన్నయ్య ఆఫీస్ వచ్చినాక కొంచెం గొడవ స్టార్ట్ అయింది. ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా లేరు. నాకేమో టెన్షన్ అవుతుంది. సరేరా, నువ్వు భయపడకు. ఏంటిదో నేను చూసేస్తా. చేసేదంతా ఎత్తు ఎందుకు ఎడతాను అని అడుగుతావు. నేను ఏం చేసిన అంటారు. నేను చేసే తప్పేంది అసలు? నువ్వేం చేసినావు నీకు తెలియదా? వాట్సాప్ కు లాక్ పెట్టుకుంటావు. ఒక్కసారి ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇవ్వు. నీకెందుకు నేను ఫోన్ ఇస్తా అంటావు? మనం ఇద్దరం భార్య భర్తలం కాదా? నీకు నాకేం పర్సనల్స్ ఉంటాయి మధ్యలో? ఆయన నా ఫోన్తో నీకు పని ఏందే? అమ్మా నాన్న ఇంట్లో లేని టైం చూసి గొడవ పెట్టుడు కాకుంటే నువ్వు చేసింది గొప్ప పని. వాళ్ళ ముందు లొల్లు పెట్టుకుని నా ఇజ్జత్ తీసుకో అన్న. నన్ను బాధ పెట్టేది కాక అత్తమ్మ మామయ్యని కూడా బాధ పెడతావా? ఏందే బాగా మాట్లాడుతున్నావు? నీకు ప్రమోషన్ వస్తే ఆఫీస్ మీ కొలీగ్స్ కే స్వీట్స్ ఇచ్చినావు. ఇంట్లో పిల్లం ఉన్నది, పిల్లగాళ్ళు ఉన్నారని స్వీట్స్ అయినా తెచ్చినావా? కన్నా టైం స్పెండ్ చేస్తావు. ఇంట్లో పిల్లగాళ్ళు పిల్లం ఉన్నది గింత కూడా సోయి ఉంటది. వచ్చిన తర్వాత కూడా దాంతోనే వత్తితోనే ముచ్చట పెడతాను. కనీసం నన్ను కొంచెమైనా ప్రేమగా చూసుకుంటానవా? అది చేయబట్టి. అయ్యా ఏమైంది వదిన? ఏమైంది అన్నయ్య? నేను వేరేదాన్ని చేసుకున్నా మంచిగా ఉండు కావచ్చు. ఓ అద్దనద్దని ఇచ్చి పెళ్లి చేసింది కదా, అనుభవిస్తానా టార్చరు. ఏంటి వదిన ఇది? ఎందుకు ఇట్లుంటారు? ఈ గొడవలేంది, ఈ కొట్లాటలేంది? మంచిగా సంతోషంగా ఉంటారు కావచ్చు అనుకున్నా. అసలు ఏంటి వదిన నీ అనుమానం ఏంటి చెప్పు? అనుమానం ఎక్కడిది వదిన? మీ అన్నయ్య నిజంగానే ఎవరితోనో మాట్లాడుతాండు. అయ్యో వదిన, మా అన్నయ్య అంత పని చేసిండా? సరే వదిన, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు అంత మంచి జరుగుద్ది. అన్నయ్య మారతాడు, నీ దారికి